ప్రైజ్ ద లార్డ్. కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము జాన్యువరి 13 శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు. ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించి సమాధానముతో నడిపించునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యము నుండి ప్రతిదినము మనము కీర్తన గ్రంథములో వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం. ఈరోజు కూడా ప్రభువు మనతో మాట్లాడి మనలను బలపరచునట్లుగా వాక్యమును చదువుకుందాం. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 13వ చరణం. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది, నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. ప్రార్థన. ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ మహాకృప దయను బట్టి ఇప్పటి వరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి సంరక్షించినందుకై స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ దినమున మీ వాక్యము చదవబడి ఉంది. వాక్య లేఖనములలో నుండి నాతో మాతో ప్రభువా మీరు మాట్లాడండి, మమ్ములను బలపరచండి, మీ సహాయము అనుగ్రహించి నడిపించండి. వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి, మీ సన్నిధి తోడుగా ఉంచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, కీర్తనల గ్రంథము 31వ కీర్తన 13వ చరణాన్ని మనము చదువుకున్నాం. ఈ లేఖనములో దావీదు భక్తుడు తన మీద ప్రజలు కుట్ర చేస్తున్నారని, తనకై ప్రాణహాని ఉంది అని చెప్పి దేవుని ఎదుట వాపోతూ ఉన్నాడు. తన శత్రువులైనటువంటి వారు తన మీద మాట్లాడుకునే మాటలు గుసగుసలుగా తనకు వినబడుతున్నాయని, నాలుగు ప్రక్కల కూడా తనకు భయం అనేది కలుగుతుందని దావీదు సెలవిచ్చాడు. దేవుని పిల్లలుగా మనకు దేవుని యొక్క వాగ్దానం ఉంది, భయపడకుడి అని. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి మనముంటామో, ఆయన దూత కావలియుండి మనలను సంరక్షిస్తుంది అని కీర్తన గ్రంథమునందు మనం చూస్తాం. దేవుని దూత మనకు కావలియుండి మనలను రక్షిస్తున్నప్పుడు మనము భయపడవలసిన అవసరము లేదు. మన మరణ భయమును తొలగించడానికి దేవుడు మనుష్య కుమారుడుగా లోకానికి వచ్చాడని, రక్తమాంసములు కలిగిన వానిగా జన్మించాడని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనమునందు చూస్తాం. దేవుడు ఎందుకు రక్తమాంసములు కలిగిన వ్యక్తిగా జన్మించాలి, దానికి కారణమేమిటి అనే విషయాలు ఆ వచనములో వ్రాయబడ్డాయి. మనము జీవిత కాలమంతయు కూడా మరణ భయము చేత తల్లడిల్లుతున్నాం. ఆ మరణ భయమును ఆయన మరణించి తొలగించాలని రక్తమాంసములు కలిగిన వానిగా లోకానికి వచ్చాడు. కారణం, రక్తమాంసములకే మరణము గాని
ఆత్మకు మరణము లేదు. అందుకే ఆత్మ అయ్యున్న దేవుడు మరణము అనబడుతున్న ఆ భయము నుండి విమోచించడానికి ఆయన మనవలే రక్తమాంసములు కలిగిన వానిగా జన్మించాడు. అయితే దేవుని పిల్లలుగా లోకములో ఎంతోమంది మనకు శత్రువులుగా ఉండవచ్చు. ఎంతోమంది మన నాశనాన్ని కోరుకోవచ్చు. కొన్ని పర్యాయాలు మనము ఎరగని వారు, అసలెన్నడూ మనల్ని చూడని వారు కూడా చెప్పుడు మాటలు వినో, లేక మనము అనుకోకుండా చేసిన పని వల్ల వాళ్లకు కలిగిన నష్టాన్ని బట్టో మన యొక్క మరణాన్ని లేక నాశనాన్ని కోరుకుంటారు. దేవుని పిల్లలుగా మనకున్న వాగ్దానం ఏమిటి అంటే, మనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 16-17 వచనములు. ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు. కమ్మరిని సృజించువాడను నేనే, నాశనము చేయుటకై పాడు చేయువాన్ని సృజించువాడను నేనే. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం, ఒక శ్రేష్టమైనటువంటి అభయాన్ని ప్రభువు మనకిస్తున్నాడు. నాశనము చేసేవాణ్ణి పుట్టించేది నేనే, దాని నుండి మనుషులను తప్పించువాడను నేనే. అయితే నీకు విరోధముగా రూపించబడే, అంటే నిన్ను నాశనము చేయాలని వారి ఎలాంటి పనిముట్లు చేయించినా ఏ పనిముట్టు కూడా నీ మీద ప్రయోగించబడదు. నిన్ను విరోధులు నాశనము చేయాలి అని కోరుకుంటే న్యాయ విమర్శలో నీ మీద ఏదో దోషారోపణ చేసి నిన్ను దోషిగా నిలబెట్టాలి అని చూస్తే నీవే వారిని దోషిగా నేరస్థాపన చేస్తావని, దేవుని సేవకుల నీతి ఆయన వలన వారికి కలుగుతుందని, అది వారి స్వాస్థ్యము అని దేవుడు అద్భుతమైన మాటలు సెలవిచ్చాడు. ప్రభువునందు ప్రియులారా, ప్రభువు మనకిచ్చిన నీతిని మన స్వాస్థ్యముగా మనం పొందుకుంటే నీతి మనలను మరణము నుండి రక్షిస్తుంది. గనుక ఏ యొక్క శత్రువు, ఏ ఆపద, ఏ కీడు మనకు సంభవింపకుండా నీతి మనలను కాపాడుతుంది. అది దేవుని వలన మనకు కలిగిన స్వాస్థ్యం. మనుషులు కష్టపడితేనో, లేక వారి జ్ఞానాన్ని బట్టేనో, లేక వారి స్వాస్థ్యముగానో వచ్చింది కాదు నీతి. దేవుని కనికరమును బట్టి ఆయన మన ప్రతి దోషమును క్షమించి ప్రతి పాపము నుండి మనలను విమోచించి ఆయన యందు మనముంచిన విశ్వాసమును బట్టి ఆయన మనకు నీతిని కలుగజేస్తున్నాడు. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనమునందు అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనాన్ని చూస్తాం. అబ్రాహామును దేవుడు పిలిచినప్పుడు అంతకుముందు ఎన్నడూ ఎరుగకపోయినను పిలుపుకు విధేయుడై దేవుని యందు విశ్వాసముంచి ఆయన మాటకు లోబడ్డాడు. అందువల్ల
అబ్రహామునకు అది నీతిగా ఎంచబడింది. ఈ రోజున దేవుని పిల్లలుగా దేవుని వాక్యమునందు విధేయత కలిగి, దైవజనుడు ఆత్మ అభిషేకము కలిగి వాక్యాన్ని బోధించినప్పుడు ఆ వాక్యములో ఉన్న సారాంశాన్ని గ్రహించి ఆ మాటకు మనం విధేయులమై దైవ చిత్తానుసారముగా మనము నడిచినప్పుడు ఖచ్చితముగా దేవుడు మన పక్షాన నిలబడతాడు. మన పక్షమున ఆయన యుద్ధము చేస్తాడు. మనకు గొప్ప విజయాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. లోకములో ఎంతోమంది ప్రజలు మనలను గూర్చి గుసగుసలాడుకోవచ్చు. ఎంతోమంది రకరకములుగా చెడుగా మనలను గురించి చెప్పుకోవచ్చు. మనలను పాడు చేయాలని పొంచి ఉండవచ్చు, లేక భయము చేత మనలను భయపెట్టాలని వారు ప్రయత్నించవచ్చు. మన పక్షమున ఉన్న దేవుడు బల పరాక్రమశాలి. మన పక్షమున ఉన్న దేవుడు మనకు ఆశ్రయ దుర్గమయ్యున్నవాడు. గనుక దేవుని పిల్లలుగా ఏ విషయమందును భయపడక, ఏ విషయమందును కలవరపడక, సమాధానము కలిగిన వారమై ప్రభువుని హత్తుకొని జీవించుట మనకు మేలు. అందుకే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనమునందు, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా చేయుదువని యెషయా ప్రవక్త చక్కని మాటను పలికాడు. ప్రభువునందు ప్రియులారా, ఈ యొక్క లోకములో ప్రభువుని ఆశ్రయదుర్గముగా చేసుకొని ప్రభువు పైన ఆనుకొని మన యాత్రను కొనసాగిస్తే ఏ యొక్క దుష్టకార్యములు, ఏ శత్రు భయము మనలను ఏమాత్రము కూడా ఏది కూడా హాని చేయదు. కారణం, ప్రభువే మనకు ప్రాకారమై ఉన్నాడు. ప్రభువు నీడలో మనము దాగి ఆయన యందు ఆనందిస్తూ ఈ కడవరి దినములలో విశ్వాసయాత్రను కొనసాగించుదుముగాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.